ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలాది దూతల చేత భక్తుల చేత పొగడబడుచున్న మా తండ్రి, ఈరోజు ఈ తెల్లవారుజామున ఈ ఉదయకాల ప్రార్థనా కూడికకు మమ్మల్ని అందరినీ తోడుకొని తీసుకొచ్చిన దేవా నీకు వందనాలు. ఈరోజు మా కొరకు ఏర్పాటు చేసిన వాక్యాన్ని మాకు ఇవ్వండి. పరిశుద్ధ ఆత్మదేవుడా, మీరే మాకు బోధించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, రోమా ప్రభుత్వ కాలంలో యెరూషలేము పట్టణంలో యేసుక్రీస్తు వారు ఆ సిలువను మోసుకుంటూ వెళ్ళిన స్థలాలను స్టేషన్స్ ఆఫ్ ద క్రాస్ అన్నారు. కొన్నిట్లకి బైబిల్ రిఫరెన్స్ లేవు, సాంప్రదాయంలో దానికి సంబంధించిన మాటలు ఉన్నాయి. విరోనికా అనే పదం కొత్త నిబంధనలో లేదు, కానీ సాంప్రదాయంలో కనపడుతూ ఉంటుంది. ఈరోజు మనము 8వ స్థలము మనం ధ్యానం చేసుకోబోతున్నాం. లూకా సువార్త 23వ అధ్యాయము 27వ వచనం చదివి తర్వాత నేను మరలా అడిగితే కనుక 28 చదువుదాం. గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనొచ్చు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. అమ్మా, సీరియల్ చూస్తా ఏడిసేవాళ్ళు ఉంటారు. ఆ ఏడుపు సరైనది కాదు. నేను ఎంత కఠినమైన మాట అన్నానంటే జాగ్రత్తగా వినండి. నేను ఆ మాట అన్నానంటే దాని వెనకాల మన హృదయాన్ని ఎలా సిద్ధపరచుకోవాలి అనే దాని గురించి మాత్రమే. మీ మీద ఎవరి మీద నాకు పగలేదు. శ్రమల కాల కూటాలకు వస్తున్నాం. అబ్బా, ఎంత బాధపడ్డాడండి యేసయ్య అని అక్కడితో నువ్వు ఆగిపోతే నీకన్నా దురదృష్టవంతురాలు ఎవరు లేరు. నువ్వు ఒప్పుకోవడం ఏంటి, నువ్వు అంటం ఏంటి, ప్రపంచ చరిత్ర చెప్తోంది. కానీ దాని నుంచి నీకు గుణపాఠం ఏంటి? మనిషి అవసరం అనుకుంటే ఎంత క్రూరంగా ఉంటాడు, ఎంత అన్యాయంగా ఉంటాడు. దేవుని విషయంలో మనం ఎప్పుడైనా అన్యాయంగా ఉన్నామా? పరుల విషయంలో ఎప్పుడైనా అన్యాయంగా ఉన్నామా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదండి. శ్రమల కాల కూటాలకు వచ్చేసేసి జాగ్రత్తగా వాక్యాన్ని, అవునండి యేసుక్రీస్తు వారు చాలా బాధపడ్డారండి అని అక్కడితో మీరు ఆగిపోయారంటే ఈ శ్రమల కాల కూటాలు వేస్ట్. ఇక్కడ యెరూషలేములో ఉన్న స్త్రీ సమూహం ఆయనను చూసి రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారు. ఈయనకి అన్యాయం జరుగుతుంది, అయ్యయ్యో ఇంత దారుణమా అని వాళ్ళు ఏడుస్తున్నారు. ఈ స్త్రీలు ఎవరంటే యేసుక్రీస్తు వారి కోసం మరియమ్మ గారి అధ్యక్షతను పనిచేసిన వాలంటీర్స్. వీళ్ళందరూ వీళ్ళేమి అప్పటికప్పుడు తయారైన వాళ్ళు ఏం కాదు. అమ్మా, జాగ్రత్తగా వినండి. నువ్వు నేనైతే ఎలాగుంటామో తెలియదు. మీ గురించే చెప్తాను. ఒకసారి మీకు ఇష్టమైన చీర కట్టుకున్నారు, పిల్లోడేమో మీ కాళ్ళకు అడ్డంగా వచ్చేస్తున్నాడు. ఎక్కడికో తొందరగా వెళ్ళాలి. ఏమెక్కో పట్టుకుని ఆ ఇష్టమైన చీర మీటర్ పొడుగుని చిరిగిపోయింది. మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? పిల్లోడి మీద కోప్పడతారా, కోప్పడరా? ఇక్కడ యేసుక్రీస్తు వారు చివరి గంటలో ఉన్నాడండి. ఆయన శరీరంలో శక్తి లేదు, అప్పటికి 2 సార్లు పడిపోయాడు ఆయన. అలాగే మోసుకుంటూ వెళ్తున్నాడు. యెరూషలేం పట్టణం అవతల ఉన్నాడు ఆయన. శాపగ్రస్తమైన మరణశిక్షలు
పట్టణంలో విధించరండి, పట్టణం బయట విధిస్తారు. భారతదేశ సాంప్రదాయం కూడా అంతే. భారతదేశంలో పూర్వకాలంలో పురాలు ఉండయి. పురాలు, ఆ పురం బయటే ఇలాంటివి ఏమైనా ఉంటే చేసేవారు. ఆ రోజుల్లో జాడ్యం అనే వ్యాధి వస్తూ ఉండేది. పురం బయటే వాళ్ళు కుంభాలు వేసేవారు. చాలా వందల సంవత్సరాల తర్వాత ఈ మధ్యన ఎక్కడో కుంభాలు వేసినట్టుగా న్యూస్ చూశాను. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తానంటే, యేసుక్రీస్తు వారు ఆ ప్రధాన యాజకుల దృష్టిలో శాపగ్రస్తమైన వాడైపోయాడు. ఆయనను పట్టణము బయట సిలువేయడానికి తీసుకెళ్తున్నారు. బహుశా ఇంకో అరగంటో గంటో ఉంది అంతే, ఆయనకి ఎక్కువ టైం లేదు. ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, సిలువ మోస్తున్నాడు. నువ్వు నేను అయితే మన ధ్యాస అంతా ఆ బరువు మీద, ఆ గాయాల మీద ఎప్పుడు అవగొట్టేద్దామా అని ఉంటుందేమో అని అనుకుంటున్నాను. మీరు అందరూ మంచోళ్ళు అయితే నేనేం చెప్పలేను. కానీ యేసయ్య అంత బాధలో కూడా తన కోసం విలపిస్తున్న ఆ యెరూషలేము పట్టణ స్త్రీలను చూశాడు ఆయన. అమ్మ అక్కడ వరకు వింటాము. తర్వాత ఆయన కొన్ని మాటలు చెప్పాడు. అయ్యను మనం 28వ వచనం చదవండి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. చాలండి. మనకి ఎవరన్నా బోకేలు ఇస్తేనో, 4 ఫ్రూట్లు పాలిథిన్ కవర్లో తీసుకొస్తేనో, పైకి ఏమన్నా కానీ లోపల మురిసిపోయి థ్యాంక్ యూ అంటాం. అవునా కదా? మాట్లాడండి. యేసుక్రీస్తు వారి కోసమే గుండెలు బాదుకుని రోధిస్తున్నారు అక్కడ ఉన్న స్త్రీలు. కానీ ఆయన ఎక్కడా దాన్ని ఎంకరేజ్ చేయలేదండి. ఇంకో మాట అన్నాడు, ఆ మాట మనకు వర్తిస్తుంది. అది ఇవాళ పాఠం. అమ్మా నా కోసం ఏడవద్దు, నీ కోసం, నీ పిల్లల కోసం ఏడవండి. ఇక్కడ ఏడుపు అనేది పశ్చాత్తాపానికి కనెక్ట్ అయి ఉన్న పదం. అది ఉత్తుత్త ఏడుపులు ఏడుస్తారులేండి, నేను ఆ ఏడుపుల గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటంటే, క్రీస్తు శకము 70వ సంవత్సరంలో ఇదే రోమా ప్రభుత్వము యెరూషలేము పట్టణాన్ని రౌండ్ వేసి లోపలికి మంచినీళ్ళు కానీ గోధుమ పిండి కానీ ఆహార పదార్థాలు ఏవి లేకోకుండా చేసి మొత్తం పట్టణాన్ని చంపేసే కార్యక్రమంలో ఉంది. అప్పుడు చాలా ఘోరమైన విషయాలు జరిగినాయి. ఇప్పుడు అంత వివరంగా చెప్పడం కుదరదేమో. అమ్మా ఆయన ఇంకో మాట అన్నాడు, పచ్చి మానుకే ఇలా చేస్తున్నారు, ఎండిన మానుకి ఇంకెలాగుంటుందో అన్నాడు. పచ్చి మాను ఆయనే, ఎండిన మాను అంటే ఇంకా రెడీగా తగలెట్టేయడానికి ఈజీ అనమాట. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ రోజున యేసుక్రీస్తు వారు ఆ సిలువను మోసుకుంటూ ఒకసారి ఆ యెరూషలేము పట్టణ స్త్రీలను చూశాడు. ఆయన ఒక సెకను ఆగాడండి. ఆయనకి టైం ఉంది. అమ్మా నువ్వు బాధపడతా ఉంటుంటే, నువ్వు ఏడుస్తూ ఉంటే చూసి చూడనట్టు వెళ్ళిపోయేవాళ్ళు కాదు దేవుడు. మన ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోతారు. నిజం చెప్పండి, మీకు బాధ వచ్చింది, గొళ్ళని ఇంట్లో ఏడుస్తున్నారు, ఏమ్మా అని పలకరించకుండా వెళ్ళిపోయే సన్నివేశాలు మీ ఇంట్లో వాళ్ళు మీకు ఎదురవ్వలేదా? చాలా విచిత్రమైన కాలంలో మనం ఉన్నాం. అన్ని విచిత్రాలే. ఇప్పుడు ఇక్కడున్న మనం, మన పరిస్థితి ఏంటంటే గట్టిగా ఏడుతోకి లేదు, ఒకళ్ళకి చెప్పుకోవడానికి కూడా లేదు. అలాగా ప్రెజరైజ్ చేయబడ్డాం, పరుగు పోతుందంట. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, యేసుక్రీస్తు వారు ఆ స్త్రీలను చూసి ఒక క్షణం ఆగాడండి. అమ్మా నువ్వు ఎప్పుడైనా బాధలో ఉంటే
ఆయన ఏం బిజీ కాదమ్మా, నీ కొరకు ఆగుతాడు. అందరూ అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు ప్రవచనాన్ని చెప్పారు. నువ్వు నా కోసం ఏడుస్తున్నావు, బాగానే ఉందమ్మా, నీ కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం పశ్చాత్తాపడు అని ఆయన చెప్తున్నాడు. దేవుని వాక్యాన్ని చెప్తున్నానండి, నేను దేవుని వాక్యాన్ని చెప్తున్నాను. మనము పశ్చాత్తాపడి ఏడుస్తా ప్రార్థన చేయకపోతే మన పిల్లలకి భవిష్యత్తు ఉండదండి. కంపల్సరీ చేయాల్సిందే. ఎవరి దగ్గరో ఏడవకండి దయచేసి, యేసయ్య దగ్గరికి వెళ్ళండి, ఆయన పాదాలు పట్టుకోండి, ఏడవండి. మీరు కర్మకాలి పలానా భక్తిపర్రాలు చాలా భక్తి గల ఆవిడలాగా ఉంది, కడుపులో పెట్టుకుంటుంది, ఎవరితో చెప్పదులే అని మీరు కనుక వెళ్ళారా, ఇంక అంతే, అయిపోయింది మీ పని. కామయ్యపాలెం నుంచి బొత్తప్పగూడెం 5 కిలోమీటర్లు. బొత్తప్పగూడెం ఆనుకునే చాలా చక్కని అడవి ఉంటుంది. ఒక ఆవిడ లిఫ్ట్ అడిగింది, ఎక్కించుకున్నాను. మాటల మధ్యలో చెప్పాను, మాది తణుకండి, నేను ఇలాగ కాలేజీ రోజుల్లో అల్లరి చల్లరగా ఉండేవాడిని, ఇప్పుడు అలా లేను, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పాను. ఇంతకీ ఆవిడ ఆ జిల్లాలో ఆ 3 మండలాల్లో కోయలకి హెడ్ ఆవిడ. కొన్నాళ్ళకి నేను ఇచ్చిన స్టేట్మెంటే నాకు వ్యతిరేకంగా తయారు చేసి పెట్టింది ఆవిడ. కొంతమంది భలే తయారు చేస్తారులే. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, ఎవరిని నమ్మొద్దని చెప్తుంది. ఎవరిని నమ్మకండి. అసలు మనుషుల దగ్గర మన హృదయం చెప్పాల్సిన పనే లేదు. 100 సంవత్సరాల సాంప్రదాయ సంఘాలు చెప్తున్నది ఏంటంటే దానివల్ల అపాయం ఉందంట. రోమన్ క్యాథలిక్, ఈస్టర్న్ ఆర్థడాక్స్ వాళ్ళు కన్ఫెషన్ అని ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి, ఇప్పటికీ ఆ ఆచారం ఉంది. దానివల్ల తలపోట్లు తప్ప పైసా ఉపయోగం లేదు. రుజువైన మాట చెప్తున్నాను నేను. ఇంకా వివరాలకు వెళ్తే అది మన పాఠం కాదు. ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటంటే, అమ్మా నువ్వు శ్రమల కలుకోవటానికి వస్తున్నావు, అయ్యయ్యో నా యేసయ్య ఎంత బాధ అంటున్నావు, నువ్వు నాకు మార్కులు వేయడానికి ట్రై చేస్తున్నావు, నీ మార్కులు నాకు వద్దమ్మా. నీ కుటుంబం బాగుండాలంటే, నీ పిల్లలు బాగుండాలంటే, నీకోసం నీ పిల్లల కోసం నువ్వు ఏడువు, నువ్వు పశ్చాత్తాపడు, నువ్వు ప్రార్థన చేయి అని ఆయన ఈ రోజున చెప్తున్నాడు. ఈ ప్రపంచంలో యోధ మతానికి అర్థం కానిది, బుర్ర బదలు కొట్టుకున్న తెలవని విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. చాలండి. ఈ ప్రపంచంలో 2 జాతుల వాళ్ళు మొహమాటం లేకుండా వ్యాపారం చేస్తారు. ఒకటి యూదులు, 2 భారతదేశంలో ఉన్న రాజస్థాన్, గుజరాత్కి చెందిన సేట్లు. మీరు ఎవరికైనా యూట్యూబ్ అలవాటు ఉన్నవాళ్ళు ఉంటే కనుక సేట్లు బాగుపడడానికి 10 పాయింట్లు అని కొట్టండి, వస్తాయి. ఆ 10 పాయింట్లు ఏముంటాయో తెలుసా? జాలి లేదు, దయ లేదు, ప్రతి పైసా కౌంట్ చేస్తనే. ఇంకా అదేవిధంగా ఇప్పటికీ యూదులకి జాలి దయ అనేది ఏమి ఉండదండి. వాళ్ళు కూడా వ్యాపారంలో చాలా దారుణమైన వ్యాపారం చేస్తారు. వాళ్ళ వ్యాపార అభివృద్ధి కొరకు ప్రకృతి వైపరీత్యాలు వాళ్ళే పుట్టిస్తారు. వాళ్ళ వ్యాపారం కోసం
యుద్ధాలు వాళ్ళే సృష్టిస్తారు. ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. కానీ వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే, ఒకరినొకరు ప్రేమించండి, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించి. ఇది పంచమకాండంలో లేదు. కంటికి కన్నునుంది, పంటికి పన్నునుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో కొన్ని జాతుల ప్రజలను కొన్ని ప్రత్యేకమైన కారణాలు అసలు వదలొద్దు, తీసేయడానికి ఉంది. ఇవాళ మన పాఠం అది కాదు. కానీ యేసుక్రీస్తు వారు ఈ రోజున మాట్లాడుతున్నది ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 2 పేతురు 1 పేతురు 4:8 ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకడు నిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. చాలండి. ఇప్పుడు బైబిల్ అట్టుకుని చర్చికి వెళ్ళేవాళ్ళు కనపడుతున్నారు, చూస్తే భక్తి పరుల కనపడేవాళ్ళు కనపడుతున్నారు. ప్రేమ ఉందా అనేది ప్రశ్న. నేను మా ఇంట్లో నా కొడుకు కూతురు మా ఆవిడ ఎప్పుడన్నా మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళంత భక్తిపరులు కదా, ఏది ప్రేమేది? అమ్మా, నీ భక్తి ప్రేమ లేకపోతే సంపూర్ణం కాదు. నేను చాలా ధైర్యంగా చెప్తున్నాను. నేను ఈ మాట అనడానికి చాలా ధైర్యం ఉండాలి. నేను భక్తిపరులా మీకు కనపడకపోవచ్చు, భక్తి యాక్టింగ్లు నాకు రాకపోవచ్చు. ప్రేమించడానికి ఎంత దుర్మార్గులైనా సరే, ఎంత నీచమైన వాళ్ళనైనా సరే సహాయం చేసి ఎక్కడికో చోటకు ఒక మంచి స్థలానికి పంపించేసి వాళ్ళకి ఒక కొత్త బిగినింగ్ ఇవ్వడానికి నేను కృషి చేస్తాను. నా ఇన్ఫ్లుయెన్స్ని పణంగా పెట్టి వాళ్ళతో మాట్లాడి, లేదు బ్రదర్, నేను చెప్తున్నాను కదా, ఒక అవకాశం ఇవ్వండి. బ్యాక్గ్రౌండ్ బ్యాడే, కానీ మీ మీద నాకు నమ్మకం ఉందని చెప్పి తణుకులో చాలామందిని నేను శిష్యత్వ శిక్షణకు పంపించాను. దాంట్లో రౌడీలు ఉన్నారు, దాంట్లో గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, దాంట్లో రకరకాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అవన్నీ చెప్తే మీకు లేనిపోని అనుమానాలు వస్తూ ఉంటాయి. సాధారణంగా భక్తిగా కనపడే వాళ్ళకి అవకాశాలు ఇస్తారు ఎవరైనా. నేను అలా కాదు. వాళ్ళు ఎవరైనా సరే నేను చేయగలిగింది చేయడానికి నేను సిద్ధం. నా ప్రేమను ఎక్స్టెండ్ చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. మేము కామైపాలెం ఏరియాలో ఈ ప్రొజెక్టరు, జనరేటరు ఇవన్నీ మోసుకుంటూ వెళ్ళి అక్కడ ఒక్కొక్క ఊరు వెళ్ళి సువార్త ప్రకటించాలని అనుకునేవాళ్ళం. ఆ కోయ గ్రామంలో ఓ పెద్దోడు ఉంటాడు, చిన్న గోసెట్టుకుని నులక మంచం మీద పడిపోయి ఉంటాడు, తాగి ఉంటాడు. ఆడికి 10 రూపాయలు ఇవ్వాలి పన్ను. ఆడికి 10 రూపాయలు తాగమని ఇస్తే మేము ఊళ్ళోకి ఎంటర్ అవ్వచ్చు. ప్రభువా, ఏంటిది, ఈడికి 10 రూపాయలు ఇచ్చి నేను ఎంటర్ అవ్వడం ఏంటి? ఈ గ్రామం నీది కాదా అని ప్రార్థన చేశాను. అమ్మా, జాగ్రత్తగా వినండి. ఇద్దరు స్నేహితులు అయిపోయారు. మొత్తం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంచుమించుగా 7 మండలాల్లో ఈ కోయలకి పెద్ద మనిషిగా ఉన్న కరక నాగన్న నాకు సొంత అన్నయ్యలా తయారైపోయాడు. ఆ ఊరిలోనే ఉండి చాలా ఆస్తులుండి సారా వ్యాపారం మీద బాగా డబ్బు సంపాదించిన వేరంకి సామరాజు స్నేహితుడైపోయాడు. వీళ్ళు ఇప్పుడు మా లగేజీలు మోయడం ప్రారంభించారు. ఇంకా ఆ ఊళ్ళో ఏ ఊరు వెళ్ళినా మమ్మల్ని 10 రూపాయలు అడిగే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటారా? ప్రేమ డెలివరెన్స్ ఇస్తుంది. మేము ప్రేమించాము. ఈ సామ్రాజుని బైబిల్ ట్రైనింగ్ పంపించాను. ఈ సామ్రాజు బైబిల్ ట్రైనింగ్ అయ్యి ఆ ఏరియాలో ఒక మంచి సాక్షిగా నిలబడ్డాడు. బైబిల్ ట్రైనింగ్లో అతని గురించి వింటూ ఉండేవాడిని. బకెట్ నీళ్ళల్లో
గ్లాసుడు ఇసుకేసి అబ్రకదబ్రా అబ్రకదబ్రా అని చెయ్యి ముంచి తడవని ఇసుకను బయటికి తీసేవాడంట. సోమరాజు మెజిషియన్, వాళ్ళకి ఆశ్చర్యం, ఓరు బాబు ఇన్ని కళలు ఉన్నవాడు వీడు ఎవడరా అని. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మీకు అవకాశం ఇస్తాడు. మీరు భక్తి ముఖం వేసుకుని ఇలా క్రాస్గా చూశారనుకో, మీరు ఎవరికి దేవుని గురించి ఏం చెప్పలేరు. మీ జీవితంలో మీ అకౌంట్లో ఒక్కళ్ళకు కూడా దేవుని ప్రేమను మీరు అందించలేరు. మీరు విమర్శనాత్మకమైన చూపు చూడకండి. భక్తి ఫిల్టర్లు ఎట్టుకుని చూస్తున్నారు మీరు అందరూ. నేను చాలా ధైర్యంగా చెప్తున్నానండి, ఈ తణుకు పట్టణంలో ఎలాంటి స్త్రీ అయినా నా పక్కన కూర్చుని అన్నయ్య అని తన సమస్యను నాతో చెప్పగలరు. నా డ్రెస్సింగ్ కానీ నా మాట తీరు కానీ ఆవిడకి అభ్యంతరం లేదు. నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, మనం అందరికీ అందుబాటులో ఉండాలి, ప్రేమను ఎక్స్టెండ్ చేయాల. మనం బాగున్నప్పుడు, మన పరిస్థితి బాగున్నప్పుడు మనల్ని పలకరించే వాళ్ళు ఉంటారండి. దేవుడు నాకు ఎలాంటి కృపనిచ్చాడంటే, తణుకు పట్టణంలో సెలెక్టెడ్గా కొంతమంది, పేర్లొద్దు, ఇక నాశనం అయిపోయాం, ఐపీ ఎత్తేసాం, ఇంకా లేదు, ఇంకా చచ్చిపోవాలి అన్న సందర్భాలు నేను వెళ్ళి కూర్చుని, ఏం కాదు నేను కూర్చుంటాను మీతో పాటు, వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్దాం, సర్దుకుందాం, ఒక 6 నెలలు ఆగితే మంచి రోజులు వస్తాయని చెప్పినాను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇంక ఇలా చెప్పుకుంటా పోతే సెల్ఫే అవుద్ది కానీ దేవుని గురించి కాదు. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ప్రేమ కావాలి. మనం అందరం భక్తి దాకా వస్తున్నామండి. మనం అనుకునే భక్తి ఏంటంటే, చక్కగా గెంజెట్టి ఇస్త్రీ చేసేసిన ఈ చీర ముసుగేసేసుకుని చర్చికి వెళ్ళిపోయి ప్రసంగాన్ని జాగ్రత్తగా విని, అవునమ్మా అయ్యయ్యో అనేదాకా వస్తున్నాం మనం. ఆ తర్వాత ఆయన ఏం చెప్పాడు విన్నారా? నేను చాలా ధైర్యంగా చెప్తున్నానండి, నేను ప్రసంగికుని కాదు, నన్ను ఎవరు ప్రసంగం చేయమని పిలవరు. ఎందుకంటే ఈ మసాలాలతో కూడిన ప్రసంగాలు నాకు రావు, అందుకని నన్ను ఎవరు పిలవలేదు. నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటి అంటే, యేసుక్రీస్తు వారి ప్రేమ మనం ఆత్మవిమర్శ చేసుకుని ఎలాగా ఆయనకి ఇష్టమైన వారిగా తయారవ్వాలనేదే మన పాఠం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంత బాధలో, అంత కష్టంలో, బహుశా నా అంచనా ప్రకారంగా ఇంకొక గంట ఉందేమో ఆయనకి. నెక్స్ట్ 2 స్థలాలు దాటితే కలవరి కొండ ఎక్కేస్తారు. అలాంటి పరిస్థితిలో ఇంకా ఎనర్జీ లేదు, సోలిపోతున్నాడు ఆయన. అలాంటి పరిస్థితిలో కూడా ఒక క్షణం ఆగాడండి. ఇది నీకు అర్థం అవ్వాలి. నువ్వు ఇంట్లో ఏడుస్తూ ఉంటే మీ ఆయన ఆగలేదేమో, నువ్వు ఇంట్లో బాధపడుతూ ఉంటుంటే మీ పిల్లలు వినపడినట్టు వెళ్ళిపోతున్నారేమో. నేను ఎవరికి కుంపులెట్టే బాధ్యత ఏం లేదు నాకు. కానీ నువ్వు బాధపడితే నీ బాధ తెలుసుకోవడానికి ఆగేవాడు మన యేసయ్య. ఈ రోజున ఆయన మాట్లాడుతున్నాడు, అమ్మా నీ కుటుంబం బాగోవాలా, నీ పిల్లలు బాగోవాలా, నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చెయ్యి. మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే భక్తి ఒకటి చేస్తే కుదరదండి. భక్తి ఒకటి చేస్తే కుదరదు. మీ జీవితం ద్వారా ప్రేమ రావాలి. మనం ఎలా ఉంటామంటే, భక్తి చేసి ఇంకా డైరెక్ట్గా పరలోకం వెళ్ళిపోతామని అనుకుంటూ ఉంటాం. ప్రేమను పంచకుండా, నీ జీవితం నుంచి దేవుని ప్రేమను పంచకుండా మహిమ మేఘం ఎక్కుతామంటారా? మీకు తెలియదేమో. ఎక్కం.
భక్తి కావాలి, భక్తితో పాటు దేవుని ప్రేమను పంచాలి. నువ్వు మారుమనసు పొందావా, బాప్తీసం తీసుకున్నావా, సంఘానికి చేర్చబడ్డావా, భక్తి జీవితం కలిగి ఉన్నావా, జీవగ్రంథంలో నీ పేరు ఉంటుంది. కానీ నీ కోసం సపరేట్ అకౌంట్ బుక్ ఒకటి ఉంది. దేవుని ప్రేమను నువ్వు ఎవరికన్నా పంచావా? నేను చూస్తూ ఉంటాను సెల్ ఫోన్లో, అమెరికా లాంటి దేశంలో అపీరెన్స్ బాగోపోయినా, బట్టలు బాగోపోయినా, పరిస్థితి బాగోపోయినా వాళ్ళు కనపడరంట, పట్టించుకోరంట, దాటుకుని వెళ్ళిపోతూ ఉంటారంట. దాన్ని ఒక మంచి పదం వాడాడు, ఇన్విజిబుల్. మనుషులు అక్కడే ఉంటారు, ఎవరు పట్టించుకోరు. మనం కూడా అలాగే చేస్తూ ఉంటాం. మన ఇంటి పక్కనే బాధలతో ఉంటారు. నువ్వు ఓ బియ్యం బస్తా ఏమీ వేయక్కర్లేదమ్మా, కంగారు పడకు, భయపడకండి. నువ్వేం బియ్యం బస్తా ఏమీ వేయక్కర్లేదు. ఒక మంచి మాట, ఒక ఎంకరేజింగ్ వర్డ్ చెప్తే నీ సొమ్మేం పోద్ది. యేసుక్రీస్తు వారు ఇస్తున్న వార్నింగ్ ఏంటో తెలుసా? అమ్మా, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం నువ్వు పశ్చాత్తాపడి దుఃఖముతో ప్రార్థన చేయాల్సిందే. ఎందుకని? రాబోయే రోజులు మామూలు రోజులు కాదు. అమ్మా, నేను వాక్యాన్ని ముగించే ముందు ఒక మాట చెప్తున్నాను. ఆ రోజున యెరూషలేము స్త్రీలను చూసి క్రీస్తు శకం 70లో రోమా ప్రభుత్వం ఇదే యెరూషలేము పట్టణానికి ఏం చేద్దాం ఆయనకి తెలుసు, చెప్పేశాడు ముందే. ఈ రోజున నిన్ను చూస్తున్నప్పుడు నీ పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏమవుద్దో ఆయనకి తెలుసు. అందుకనే ఈరోజు వాక్యం ద్వారా చెప్తున్నాడమ్మా, నువ్వు నా కోసం ఏమి ఏడవద్దు, నీ కోసం, నీ పిల్లల కోసం పశ్చాత్తాపడి కన్నీరు విడిచి ప్రార్థన చెయ్యి. క్రైస్తవ లోకం మర్చిపోయిన పదం ఒకటి ఉందండి, అదే పశ్చాత్తాపం. ఎవరికి ఇష్టం ఉండట్లేదు అది. 10 మందిలోనూ సంఘంలోనూ నువ్వు పశ్చాత్తాపడక్కర్లేదు, నువ్వెవరికి కనపడక్కర్లేదు, నువ్వెవరికి చూపించుకోక్కర్లేదు. ఏకాంతంగా దేవుని దగ్గర పశ్చాత్తాపడు, దేవుని దగ్గర కన్నీరు పెట్టుకో, దుఃఖించు, ప్రార్థన చేయి. ప్రభువా, నా బిడ్డల్ని, నా మాట వింటలేదు, నా వల్ల కాదు, నువ్వే చెయ్యాలి, వాళ్ళ జీవితానికి నువ్వే అధ్యక్షుడిగా ఉండి నడిపించు తండ్రి అని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు మమ్మల్ని గురించే ఒక మాట అన్నావు, మేము ప్రార్థనా పరులుగా తయారయ్యేలాగున మమ్మల్ని అభిషేకించండి అని ప్రార్థన చేయండి. అదొక అభిషేకం, అందరి వల్ల రాదు. నువ్వు ప్రార్థన చేస్తే కార్యాలు జరిగే రోజులు రాబోతున్నాయి. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఆ అభిషేకం నీ మీదకి వస్తుంది ఇప్పుడు ప్రార్థన చేస్తే. యేసుక్రీస్తు ప్రభువా, ప్రార్థనా వీరులుగా, విజ్ఞాపన ప్రార్థనా పరులుగా నన్ను అభిషేకించండి.